ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. జనవరి 28వ తేదీన తులారాశి వారికి ఒక అద్భుతమైన 3 సంకేతాలు కనిపిస్తాయి. మీ జీవితం ఎంతో అదృష్టంగా మార్చే, అలాగే ఆర్థికంగా ఎన్నో విధాలుగా లాభాలు వస్తున్నాయి. అవి కొన్ని సంకేతాలు మీ ఎదురవుతాయి. ఆ సంకేతాల వల్ల మీకు అదృష్టం వస్తుందని తెలుసుకోవచ్చు. ఆ సంకేతాలు ఏమిటో పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తులారాశి అనేది 7వ రాశి. చిత్తా, స్వాతి, విశాఖ నక్షత్రంలో మొత్తం 9 పాదలలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశివారి అధిపతి శుక్రుడు. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నెంబర్ 1, స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్త మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్న 100% పరిష్కార మార్గం చూపబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. మీ పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది. స్క్రీన్ పైన ఉన్న సమస్యలకు తప్పకుండా పరిష్కారం అనేది దొరుకుతుంది. తులారాశి వారికి అదృష్టం అనేది మీ వెంటే ఉంటుంది. శనీశ్వరుడు మీకు అంతా అనుకూలం చేసి వెళ్ళాడు. 6వ స్థానంలో ఉండడం వల్ల మీకు ఎంతో అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఆర్థికంగా గతంలో ఎన్నో కష్టాలు, బాధలు చూశారు, కానీ ఇప్పుడు అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంటుంది. ఇకపోతే మీకు అదృష్టం అనేది వెంటనే వస్తుంది. వచ్చే ముందు 3 సంకేతాలు కనిపిస్తాయి. ఆ సంకేతాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకునే ముందు తులారాశి వ్యక్తిత్వం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వీరు చాలా మంచివారు, అందమైన మనసు కలిగి ఉంటారు. వీరు అందరికీ సహాయం చేస్తారు, అందరినీ పూర్తిగా నమ్ముతారు. కానీ కొంతమంది తులారాశి వ్యక్తులని చాలా మోసం చేస్తారు. ముఖ్యంగా స్నేహితులలో, బంధువులలో వీరిని నమ్మించి మోసం చేస్తారు. వీరికి మంచి మనసు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అలాగే చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాల నుండి పెరిగారు, కానీ ఇప్పుడు వీరికి మంచి సమయం వచ్చింది. గతంలో చాలా కాలంగా వీరు ఎదురుచూస్తున్న ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు మెరుగుపడతాయి. వీరి దగ్గర ఉన్నంతలో సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఎవరికైనా కష్టం వచ్చిందంటే వెనుకాడకుండా సహాయం చేస్తారు. వీరికి భాగస్వామి అంటే చాలా ఇష్టం, ప్రేమ. తులారాశి వ్యక్తులు తొందరగానే ప్రేమలో పడతారు. అలాగే వీరు ఎవరినైనా ప్రేమించినట్లయితే వారి జీవితంలో ఎవ్వరూ లేనంత, ఎవ్వరు ప్రేమించినంత ప్రేమిస్తారు. అలాంటి వ్యక్తిత్వం వీరికి ఉంటుంది. వీరి చుట్టూ ఉన్నవారు ఆకర్షిస్తారు. వీరిని చాలామంది ఇష్టపడతారు, కొంతమంది ప్రేమిస్తారు. మౌనంగా వీరిని ఎంతోమంది ఇష్టపడుతున్నారు. అలాగే తులారాశి వ్యక్తులకు తెలియకుండానే చాలామంది వీరిని ఇష్టపడతారు. వీరికి చాలా అదృష్టం అనేది వెంటనే వస్తుంది. ఎందుకంటే ఇంతకాలంగా చాలా బాధలు, కష్టాలు, కన్నీళ్లు చూశారు. అయినా వీరు కృంగిపోకుండా ముందడుగు వేస్తూ వచ్చారు. అలాగే ఈ రాశి వారికి ఎంత కష్టం వచ్చినా ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తారు. వీరికి మంచి మర్యాద బాగా తెలిసి ఉంటుంది. అలాగే కోపం వస్తే మాత్రం ఎవరిని చూడకుండా ఇతరులపై కోపం తెచ్చుకుంటారు. అలాగే తొందరగానే కోపం అనేది తగ్గుతుంది. చాలామంది తులారాశి వారు ఒకే సమస్యతో తిరుగుతూ ఉంటారు. వీరికి ఆర్థిక సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే కుటుంబంతో అందరితో సంతోషంగా ఉంటారు. ఒక ఆర్థిక సమస్య తప్ప వీరికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. గతం కన్నా ఇప్పుడు మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్య ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుకూలంగా ఉంటుంది. గతంలో చేసిన అప్పులన్నీ ఇప్పుడు తీరిపోయే మార్గం కనిపిస్తుంది. ఆలస్యమైనా సరే వీరికి తులారాశి వ్యక్తులకు ఎంతో అదృష్టం మాత్రం వస్తుంది. వ్యక్తులు ఏదైనా పని చేయడానికి ముందుకు వెళ్తారు, ఒకసారి వెనక్కి వస్తారు. ఎందుకంటే కారణం వీరు నిర్ణయాలు తీసుకునేది అయోమయం కలిగి ఉంటుంది. కాబట్టి ఈ 2 రోజుల్లో వీరికి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఇంకా మీ మనసు బలపడుతుంది, అయోమయం అనేది తగ్గుతుంది. కాబట్టి
ఏ నిర్ణయమైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే భాగస్వామి సలహాలు కూడా తీసుకుని మీరు జీవితంలో ముందుకు వెళ్తారు. మీరు తీసుకునే నిర్ణయాలలో ఒక స్పష్టత కనిపిస్తుంది కాబట్టి ఏ పని చేసినా స్పష్టతతో చేస్తారు కాబట్టి మంచి అనుభవం కలిగి ఉంటారు. తులారాశి అధిపతి శుక్రుడు కాబట్టి వీరు సమతుల్యత, అందం, సంబంధాలు, ఆర్థిక నిర్ణయాలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేలా చూస్తాడు. అలాగే శుక్రుడు బలంతో ఈ 2 రోజుల్లో వీరికి 3 అనుకూలంగా ఉంటాయి. అవి ఏమిటంటే 1 సంబంధాలు. మీకు సంబంధాలు అనేవి పూర్తిగా మెరుగుపడతాయి. అందరితో సంతోషంగా ఉంటారు. మీ బంధువులు, మిత్రువులు, మీ కుటుంబంలో ఉన్నవారు అందరూ మీతో ప్రేమగా మాట్లాడుతారు. మీ నిర్ణయాలకు గౌరవిస్తారు. అలాగే మీ సలహాలు కూడా ఇతరులకు ఉపయోగపడతాయి. ఇక మీ భాగస్వామి మీపై చాలా ప్రేమ చూపిస్తుంది. ఒక చోట మీరు సరైన నిర్ణయం తీసుకొని ఏ పనిలోనైనా విజయం సాధించేలా ఉంటుంది. మీ ఆలోచనలు సరైన ఆలోచనలతో ముందడుగు వేస్తారు. ఏదైనా నిర్ణయం తీసుకున్నారంటే అది ఖచ్చితంగా సాధించే వరకు అస్సలు వదిలిపెట్టరు. ఇక రెండవ శుభవార్త అంటే రెండవ శుభ సంకేతం ఏమిటంటే ఇక డబ్బు విషయానికి వచ్చినట్లయితే ఆర్థికంగా ఎంతో మెరుగుపడతారు. డబ్బు మీకు అనుకోకుండానే మీ దగ్గరికి వస్తుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. ఇక గతంలో తీసుకున్న డబ్బు మీ స్నేహితులు కానీ మీ కుటుంబ సభ్యులే కావచ్చు, వారందరూ మీకు ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చేతిలో పని ఎక్కువగా ఉండడం వలన ఆర్థికంగా ఎంతో మెరుగుపడతారు. అలాగే మీరు చేసే వృత్తిలో మంచి అవకాశం వస్తుంది. ఉద్యోగం, వ్యాపారం, చిన్న చిన్న వ్యాపారాలలో ఉన్న వారందరూ ఇప్పుడు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీకు విపరీతమైన డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త మార్గాలు తలుపు తెరుచుకుంటాయి. ఈ శుభ సంకేతాలు ఒకదానితో ఒకటి చోటు చేసుకొని మిమ్మల్ని ఎంతో ఆనందపరిచే అవకాశాలు వస్తాయి. ఒక విషయంలో మీరు నిర్ణయం తీసుకుంటే మిగతా 2 విషయాలలో కూడా మీకు మార్పు అనేది తెలుస్తుంది. కాబట్టి మీకు కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, డబ్బు పరంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు మీతో ఎంతో సంతోషంగా సమయం గడపాలని చూస్తారు. దూరంగా ఉన్న వారిపై మరింత ప్రేమ ఎక్కువగా పెరుగుతుంది. ఇక విదేశాలకు వెళ్ళాలనుకునే వ్యక్తులు ఈ రోజు నుండి ప్రయత్నించండి. ఖచ్చితంగా వీసా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాశి వ్యక్తులు ఎక్కువ శాతం విదేశీ ప్రయాణాలు, విదేశాలలో ఉద్యోగం చేసేవారు ఉంటారు. దానిలో వీరికి మరింత ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. అలాగే కొత్త మార్గాలు తెలుసుకుంటారు. ఈ 2 రోజుల్లో ముఖ్యమైన 2 నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తుకు చాలా కీలకం కాబట్టి ఆ ఆలోచనలు మీకు మంచి సరియైన ఆలోచనలతో ముందుకు వెళ్ళడం వలన భవిష్యత్తు ఎంతో అందంగా మారుతుంది. ఆర్థికంగా లాభాలు చూస్తారు. కానీ మీరు ఈ 2 రోజుల్లో చాలా కష్టపడాలి. ఎంత కష్టపడితే అంత రెట్టింపు ఫలితాలు వస్తాయి. ఎందుకంటే మీరు మీ చేతిలో చాలా ఎక్కువగా పని ఉంటుంది. అది మీరు అలసిపోకుండా పని పూర్తి చేసినట్లయితే ఆర్థిక లాభాలు మరింత మెరుగుపడతాయి.